హాయ్ ఫ్రెండ్స్, తులసమ్మకి పూజ చేస్తున్నానండి. ఇవాళ ఇంట్లో పూజ పెట్టుకున్నాను. సాయిబాబా గుడికి వెళ్ళాలి ఈవినింగ్. ఇంకా తులసి చెట్టుకు చాలా రోజులైందండి పూజ చేయక. ఇంకా తులసి చెట్టు మొత్తం ఎండిపోయింది, చాలా పెరిగిండే. రోజు మా పాప వాటర్ పోస్తుందండి మార్నింగ్ స్నానం చేసుకొని స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఇంకా పట్టించుకుంటలేము. ఇక్కడ వానలు కూడా బాగానే పడుతున్నాయి కదండి ఇప్పుడు. ఇంకా వానలు పడుతున్నాయని పట్టించుకోక అలా అయిపోయింది తులసి చెట్టు. కానీ చాలా పెద్దగా ఉండే అండి, గుబురు గుబురుగా. అలా అయ్యింది. ఇక్కడ ముగ్గు వేసుకుంటున్నానండి. ఇంతకుముందు వేరే తులసి చెట్టు ఉండేనండి, అది ఇంకా మంచిగా ఉంటుండే. ఇంకా అది అంతా పాడైపోయిందని తీసేసి ఇది తీసుకొచ్చుకున్నామండి. ఇక్కడ ముగ్గు వేసేసాను. మా పాప తీస్తుంది వీడియో. ఎలా వచ్చిందో మీరే చెప్పాలండి. ఇప్పుడిప్పుడే కదా వీడియోలు, కొంచెం ఫోన్ ప్రాబ్లం ఉంది, అట్లా కూడా కొంచెం క్లారిటీ లేకపోతే ఏమనుకోకండి. వీడియోలు అయితే ఇంకే యాంగిల్లో పెట్టి తీయాలా అని ఊరికే అడుగుతుంటుంది. పాపం తోచింది తీసింది, మా వారు లేకుండే అండి. ఇంకా ఇక్కడ పువ్వులు పెట్టుకుంటున్నాను. బొట్టు పెట్టుకొని అక్కడ బొట్లు పెట్టేసేసి ముగ్గు వేసేసానండి. దీపం పెట్టుకోవడానికి కూడా అసలు ఇక్కడ అవకాశమే లేదండి. ఎట్లా పెట్టుకోవాలో కూడా అర్థమైతలేదు. దీపం తులసమ్మకి ఇంకా అగరబత్తిలే ముట్టించేసి ఒక హారతి ఇచ్చేస్తాను. దీపం పెట్టుకునే అవకాశం లేకుండా అయిపోయింది. ఇంతకుముందు వేరే తులసి కోట ఉండే, దాంట్లో మంచిగా దీపం పెట్టుకుంటుండే. ఇప్పుడు అసలు ఈ చెట్టుకి దీపం పెట్టుకునే అవకాశం లేకుండా అయిపోయింది. పెట్టొచ్చు కానీ గాడుపుకు ఉండదు కదా 2 నిమిషాలు కూడా. ఇంకా ఇక్కడ అగరబత్తీలు హారతి ఇచ్చేసేసానండి. ఇంక ఇవాళ ఫస్ట్ తులసి చెట్టుకి పూజ చేసేసాను. ఈవినింగ్ ఇవాళ గురువారం అండి, ఈవినింగ్ గుడికి వెళ్ళాలి. ఇంకా తులసి చెట్టుకు పూజ చేసేసి ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్దామని చెప్పేసి అరేంజ్ చేసుకున్నా అండి. అన్ని పనులు ఒకటే రోజు అంటే కూడా ఇబ్బంది అయిపోతుంది నాకు ఒక్కొక్కసారి. ఇంకా లోపల మా బాబు మస్తు ఏడుస్తున్నాడు, వాయిస్ వినిపించట్లేదు. కానీ మా పాప వీడియో తీస్తుంది, నేను ఇక్కడ బిజీ ఉన్నా, మా వారు లేడు, వాడు చాలా ఏడుస్తున్నాడు. ఇంకా మేము కనబడతలేమని చెప్పేసి ఏం చేస్తాం ఇక. పాపం మా పాపకు వచ్చినట్లు తీసిందండి వీడియో. ఏమైనా కొంచెం క్లారిటీ లేకపోతే ఏమనుకోకండి, సరేనా. పాప తీసింది వీడియో. తను కూడా ట్యూషన్కి వెళ్ళలేదండి. ఇంకా నాకు కొంచెం హెల్పింగ్గా ఉంటుందని చెప్పేసి ఉండమని చెప్తే ఉన్నదండి. ఇక ఏదో సాంగ్ పాడుతుంది, దేవుని సాంగ్. దేవునిది స్కూల్లో నేర్పించారంట, దేవుని సాంగ్ పాడుతుంది, కూర్చుంది. బాగానే హెల్ప్ చేస్తుందండి, కానీ అల్లరి ఎక్కువ చేస్తుంది. అదొక్కటే బాగాలేదు. ఫుల్ హెల్ప్ చేస్తుంది, ఇంట్లో మస్తు పనులు చేస్తుంది. చిన్న చిన్న పనులు పిల్లలు చేసే కనబడదు మనకి. నాకు బాగా హెల్ప్ చేస్తుంది. కానీ ఇంకా ఏంది అల్లరి చేసి నాకు కోపం తెప్పిస్తుంది. ఇంక ఇక్కడ కూడా కడపది కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. కడప పూజ కూడా చేసుకున్నాను ఆ రోజే. ఒకటే రోజు అన్నీ చేసేసుకుంటా అండి నేను. ఇంకా కడప కూడా క్లీన్ చేసుకొని బొట్లు అవన్నీ పెడుతున్నాను. ఇంకా మా పాప తీయమంటే తీసింది. నార్మల్గా షార్ట్ వీడియో అంటే ఇంకా ఇట్లా అడ్డం పెట్టి తీసేసింది, చేతులు అడ్డు పెడుతుంది. ఇక ఈ వీడియో వెనుక చాలా కష్టం ఉంటుందండి. వీడియోలు అంటే ఏమో అనుకున్నా నేను, కానీ మనం చూడడం ఈజీయే, కానీ తీసి అప్లోడ్ చేసి ఎడిటింగ్ చేసి థంబ్నెయిల్ ఇచ్చి ఏ క్లిప్పింగ్లు బాగాలేవు అవి తీసేయడం అవన్నీ అంటే అమ్మో చాలా కష్టమే. ఏమో ఈజీగా యూట్యూబ్లో చేసేస్తారు వీడియోలు అని అనుకోవచ్చు, కానీ ఏ కష్టానికి ఆ కష్టమేనండి. కష్టానికి ప్రతిఫలం ఉంటుంది అంటారు. అది ఏదో ఒక రోజు మనకు తెలుస్తుంది, అప్పుడు ఆనందం అనిపిస్తుంది. వీడియోలకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండి. నా వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు లైక్ ఇస్తే నాకు ఎంతో, ఒక్క లైక్ నలుగురికి చేరుతుందంట అండి. మీ లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి, వీడియో చూసి వదిలేయకండి. ఇది చాలామందికి తెలియక వీడియో చూసి లైక్ తీసుకుంటారు ఏముందని. ఒక్క లైక్తోని మీరు ఒక్క లైక్ ఇస్తే అది 4 మెంబర్స్కి చేరుతుందంట అండి. అంటే 5 మంది లైక్తో సమానం ఒక్క లైకు. అది మీరు నెగ్లెక్ట్ చేయకండి కొంచెం చూసి. ఇంకా నార్మల్ న్యాచురల్ వ్లాగ్ అండి నావి, ఇంకా తీస్తుంటాను. మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఇదే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఇంకా ఇదే అండి మా ఇంట్లో పూజ అవి చేసుకునేది. ఎప్పుడు ఇంతే అండి, ఇలానే చేసుకుంటాను. పండగలైనా ఏదైనా కానీ ఇలాగే చేసుకుంటాను. కడప పూజ అయినా తులసమ్మ పూజ అయినా కానీ. ఇంకా డెకరేషన్లు అవి చేస్తాను. ఇంకా ముందు ముందు మనకు రాబోయేవన్నీ పండగలే కదండి, ఇంకా మస్తు ఉంటుంది. ఇంకా మీకు అప్పుడు చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి. వరలక్ష్మి వ్రతంవి, బోనాలు,
ఇంకా కార్తీక మాసం చాలా ఉన్నాయి కదండి, దీపావళి ఎన్నో ఉన్నాయి. ఇంకా నాకు ఇష్టమైన పండుగలన్నీ రాబోతున్నాయండి. డెకరేషన్ చేయడము అవన్నీ నేను మీకు అన్నీ చూపిస్తా అండి. ప్రతి ఒక్క వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. నేను ఇంకా యూట్యూబ్ పెట్టిందే నా లైఫ్ స్టైల్ మీకు చూపించడానికండి. నా న్యాచురల్ వ్లాగ్స్ అండి నావి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా కడప పూజ అయిపోయిందండి. మా పాపనే తీసింది, ఇంత క్లారిటీగా తీసింది. కొంచెం అటు ఇటు అయినా కానీ ఇంకా మా బాబు బాగా ఏడుస్తున్నాడు లోపల. వెళ్దాం పదా అని. ఇంకా పూజ చేస్తుంటే ఇట్లా డిస్టర్బెన్స్ ఉంటే మైండ్ ఎక్కడనో పోతుందండి. ఇంకా వెళ్ళామండి, లోపలికి వెళ్ళాము. ఇంకా అక్కడంతా క్లీన్ చేసేసి ఇక లోపలికి వెళ్ళిపోయాను. ఇక నేను తీద్దాం ఒకసారి ఆమె క్లారిటీ వచ్చిందో లేదో అని చెప్పేసి నేను తీస్తున్నాను. ఇక్కడ ఈ ముగ్గులు నేనే వేసానండి కడపకి మొత్తము. ఇక్కడ ఇంతకుముందు తులసి చెట్టు ఉండే అండి, అది చాలా బాగా అలంకరించుకుండే నేను. అది లేదు. ఇంక ఇదేనండి నా పూజ గది. పువ్వులు ఈ మధ్య కొంచెం తక్కువ పెడుతున్నా, లేకపోతే పువ్వుల అలంకరణ చాలా చేస్తా అండి నేను. ఇంకా ఎప్పుడైనా నేను నైవేద్యం చాలా తక్కువ అండి చేయడము. అరటి పండ్లు అయితే శ్రేష్టమే అంటారు కదా, అన్ని పండ్ల కన్నా అరటి పండ్లు నైవేద్యం మంచిది అంటారు. అట్లా నేను అరటి పండ్లు పెడతా, ఎక్కువ శాతం అరటి పండ్లు తెప్పిస్తా. ఇంకా చక్కెర బెల్లం పెడతా అండి. పువ్వులు అయితే కొన్ని ఉన్నాయి. ఇంక ఇక్కడ మా పాప ఏదో పోయం చెప్తా అని చెప్పేసి అంటుంది, దేవుని సాంగ్స్. అది నేను మీకు షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తా చూడండి. ఇంకా సిగ్గుపడుతుంది. ఇంకా సాయిబాబా గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యామండి. రెడీ అయ్యింది, నేను రెడీ కాలేను. ఇంకా అప్పుడే కూర్చున్నా అండి, చాలా పని అయిపోయింది. కూర్చున్నా ఇంకా ఆమెతో మాట్లాడుకుంటా ఇంకా సాయిబాబా గుడికి బయలుదేరామండి. మీకు ఆ వీడియో కూడా వస్తుంది చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు.